హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ జాబ్ అప్డేట్స్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో రియలా ఫేక్ అని అనిపించాక మీకు క్లారిటీ లేకపోతే మీరు ఫుల్ వీడియో చూసాక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నేనైతే లాస్ట్ వీడియోలో మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, టెలికాలింగ్ జాబ్ అని మీకు చెప్పాను కదా. సో దీని గురించి నేను ఒక 1 వీక్ బిఫోర్గానే మన గ్రూప్లో అప్డేట్ పెట్టాను. నేను ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది, మీరు మెసేజ్ చేయండి, హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేదని చెప్పారు. సో నేను డైరెక్ట్గా వాళ్ళ పర్సనల్గా హెచ్ఆర్కి కాల్ చేసి ఇలాగా నా తరపున నేనైతే జాబ్ అప్డేట్స్ ఇస్తుంటాను. సో నా తరపున మీకు కొంతమంది మీకు జాబ్స్ కావాలని వాళ్ళతో మెసేజ్ చేస్తారు, మీరు రెస్పాండ్ అవ్వలేదని నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి నాకు రీజన్ తెలుసుకోవచ్చా అని అడిగితే వాళ్ళు నాకు చాలా మెసేజ్ వచ్చింది. సో దానివల్ల అయితే రెస్పాండ్ అవ్వలేదు, నాకు కొంచెం టైం పడుతుందని వాళ్ళతో చెప్పడం జరిగింది గైస్. సో అందుకని నేను డైరెక్ట్గా వాళ్ళ హెచ్ఆర్కి నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క రెజ్యూమ్స్ అని నాకు పర్సనల్గా పంపించారు వాళ్ళందరూ. సో ఆ రెజ్యూమ్స్ అన్నీ నేను డైరెక్ట్గా హెచ్ఆర్కి పంపించేస్తాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 20 to 30 రెజ్యూమ్స్ వచ్చినాయి. ఆ 20 to 30 రెజ్యూమ్స్ ప్రతి ఒక్కటి డైరెక్ట్గా అయితే జస్ట్ ఫార్వర్డ్ చేసి హెచ్ఆర్కి. సో హెచ్ఆర్ మ్యాక్సిమం ఒక 1 day టైం తీసుకుని ప్రతి రెజ్యూమ్లో చూసి నాకు వాళ్ళ ఒక లిస్ట్ అయితే పంపించారు. సో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఇంతమంది సెలెక్ట్ అవ్వలేదు అన్నారు. సో ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అని నేను రీజన్ అడగలేదు, బట్ అడిగే రైట్ మనకైతే లేదు. చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ ఏం పెట్టారంటే, ప్రతి ఒక్కరు నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఏం పెట్టారంటే, నేనైతే హెచ్ఆర్కి మెసేజ్ చేశాను, రిప్లై ఇవ్వలేదు, ప్రతి వాళ్ళు ఇదే మెసేజ్ చేశారు. గైస్ నేనైతే మీకు ఒకటే చెప్తాను, ఇప్పుడు నేను రిప్లై ఇవ్వడం మ్యాక్సిమం మీకు ఒక 2 hours 3 hours లేట్ అయింది. అలా హెచ్ఆర్స్ వాళ్ళు ఇంకా బిజీగా ఉంటారు. సో వాళ్ళ ఫ్రీ టైంలోనే వాళ్ళైతే రిప్లై అయితే ఇస్తారు. ఓకేనా గైస్? సో చాలామంది రిప్లై ఇవ్వలేదని ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోతున్నారు. సో కొంచెం లేట్ అవుతుంది కానీ వాళ్ళు ఖచ్చితంగా రిప్లై తెస్తారు. ఓకేనా? ఇది మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 30 రెజ్యూమ్స్ పంపించాను వాళ్ళకి. అందులో మ్యాక్సిమం ఒక 15 to 16 మెంబర్స్ వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. అంటే ఇంటర్వ్యూకి వాళ్ళైతే వెళ్ళారు నెక్స్ట్ స్టెప్కి. అండ్ రిమైనింగ్ 50 మెంబర్స్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, అసలు వాళ్ళు అటెండ్ అవ్వలేదు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేయలేదు వచ్చారు. ఎందుకు సెలెక్ట్ చేయలేదా అని నేను ఒక క్వశ్చన్ వేసుకుని ఒకసారి వాళ్ళ రెజ్యూమ్స్ చూశాను. మిస్టేక్స్ ఏమన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెజ్యూమ్స్లో ప్రాపర్గా లేదు. అసలు రెజ్యూమ్ అనే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రెజ్యూమ్ ఫార్మాట్ మీకైతే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మన నేమ్ వస్తుంది, నేమ్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి, లెఫ్ట్ సైడ్ మీ ఈమెయిల్ ఐడి, దాని కింద మీ లొకేషన్, మీరు ఉంటున్న ఊరి పేరు, డిస్ట్రిక్ట్, దాని కింద మీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పక్కన ఇండియా, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇంకా రైట్ సైడ్ అయితే మీ మొబైల్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇది మీకు ఫస్ట్ ఫార్మాట్. సో నేను ఒక ఫ్రీలాన్సర్ కాబట్టి గ్రాఫిక్ డిజైన్ గురించి నేను రాసుకున్నా, బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ అని. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే వీడియో కొంచెం చాలా లెంత్ అయితే అవుతుంది. సో ఫ్రీలాన్సర్ కాబట్టి నేను ఫ్రీలాన్సర్ మెయిన్ హైలైట్ పెట్టుకుని గ్రాఫిక్ డిజైనర్ అని పెట్టి, ఇంకా బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ క్లయింట్స్, ప్రమోటెడ్ సర్వీసెస్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఎడిటింగ్ ఫొటోస్, వీడియోస్. సో ఇవన్నీ అయితే రాసుకున్నా. ఎడ్యుకేషన్, సో మీరు ఫ్రీలాన్సింగ్ రాసుకుంటే మీ గురించి రాసుకోండి, లేకపోతే అది స్కిప్ చేసి మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాసుకోండి. ఆ ఎడ్యుకేషన్ ఫార్మేట్ మీకు ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ వన్ మీ ఇయర్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఫస్ట్ మీ గ్రాడ్యుయేషన్ నుంచి రండి. మీరు ఎస్ఎస్సి నుంచి పైన రాకూడదు ఎప్పుడు మనకి. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్, తర్వాత సెకండ్ లైన్లో నుంచి మనకి మీ పాస్ అవుట్ ఇయర్, దాని కింద మీ ఊరి పేరు రావాలి, మీరు ఎక్కడ చదువుకున్నారో ఊరి పేరు వచ్చాక పక్కన మీ బీటెక్ కానీ డిగ్రీ కానీ వచ్చాక బ్రాకెట్లో మీ సిజిపిఏ యాడ్ చేసుకోండి. దాని కింద మీ కాలేజ్ నేమ్ యాడ్ చేయండి. ఇది ఫస్ట్ ఫార్మేట్. సేమ్ ఎట్లాగే యాడ్ చేస్తారో అలాగే ప్రతిదీ యాడ్ చేసుకోండి. మీ ఇంటర్, మీ ఎస్ఎస్సి సేమ్ లెఫ్ట్ సైడ్ ఇయర్, దాని కింద ఊరి పేరు, రైట్ సైడ్ ఇంటర్మీడియట్, పక్కన సిజిపిఏ, కింద కాలేజ్ నేమ్, సేమ్ ప్యాటర్న్. 10th కూడా అంతే. నెక్స్ట్ దాని తర్వాత ఒక బార్డర్, ఒక లైన్ గీయండి. ఎంఎస్ వర్డ్లో చెప్తున్నాను, ఇదంతా ఎంఎస్ వర్డ్లో చేసుకొని రెజ్యూమ్ అనేది. మీరు ఎక్కడ వెబ్సైట్స్ ఉంటాయి, క్యాన్వా అని చాలా ఉంటాయి, మీరు గూగుల్లో వెళ్ళి రెజ్యూమ్ క్రియేటింగ్ అంటే బొచ్చు వెబ్సైట్స్ వస్తాయి. అసలు అలాంటి వెబ్సైట్స్ మీరు యూజ్ చేయకండి. మ్యాక్సిమం మీరు ఎంఎస్ వర్డే యూజ్ చేయండి గైస్. ఓకేనా? నెక్స్ట్ మీరు స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర స్కిల్స్ ఏమంటే ఆ స్కిల్స్ యాడ్ చేసుకోండి. మెయిన్గా ఒకటి చెప్తున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక నాన్ ఐటీ జాబ్ అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ సెంటర్ జాబ్స్ ఉంటాయి కదా, ఫోన్స్ మాట్లాడేది, దానికి అప్లై చేస్తున్నప్పుడు మీరు స్కిల్స్ అనేవి కమ్యూనికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, కస్టమర్ సర్వీస్ అండ్ క్లయింట్ రిలేషన్స్, టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్, సో ఇవే యాడ్ చేయండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ యాడ్ చేయకూడదు, మీరు నేను చెప్పినవి యాడ్ చేయండి. మీరు ఇలాంటి స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మీకు అక్కడితో మనకి ఒక పేరా అయిపోయింది. నెక్స్ట్ లైన్ మీకు కుదిరితే నెక్స్ట్ పేజ్ కానీ నెక్స్ట్ పేరా రాయండి. నెక్స్ట్ మనకి లాంగ్వేజెస్, మీకు లాంగ్వేజ్ ఏమొచ్చో అవి రాయండి. మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. సో ఇందులో మీకు ఏమో జెన్యున్గా రాయండి. ఇప్పుడు మీకు హిందీ రాదనుకోండి బ్రో, హిందీ రాయొద్దు మీరు, ఎందుకంటే మనకి
ఇప్పుడు మీరు ఒక నాన్ ఐటీ జాబ్కి అటెండ్ అవుతారు ఇంటర్వ్యూకి, అక్కడ మీరు హిందీ వచ్చా వాళ్ళు అడుగుతారు, వాళ్ళకు వచ్చా అని అంటారు మీరు, కానీ మీరు లాంగ్వేజ్లో యాడ్ చేయలేదు, అక్కడ మీరు దొరికిపోతారు. సో అందుకే మీద ఇంప్రెషన్ పోతుంది. సో మీకు మీ రెజ్యూమ్ అనేది పక్క వాళ్ళతో అస్సలు కంపేర్ చేయకండి బ్రో. మీకు మీ స్కిల్స్ ఏమున్నాయో అవే యాడ్ చేయండి. ఒక రెజ్యూమ్ చూసి వేరే వాళ్ళకైతే యాడ్ చేయకండి. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్, మీ దగ్గర మీ కాలేజ్లో కానీ ఏదైనా ఎక్కడైనా సరే మీ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ నేమ్స్ రాయండి. అవి కూడా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటేనే రాయండి. మీరు ఒక మొబైల్లో కానీ ఇలాంటి మీ ల్యాప్టాప్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ మీ దగ్గర ఉంటేనే రాయండి, లేనివైతే అస్సలు రాయొద్దు. దాని తర్వాత మీకు ప్రాజెక్ట్ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్స్ చేస్తారు కదా ఫైనల్ ఇయర్లో. సో ఆ ప్రాజెక్ట్ గురించి ఒక సైడ్ టైటిల్గా మెయిన్ టైటిల్గా కొంచెం దాన్ని బోల్డ్ ఫాంట్లో పెట్టేశాక కింద 3 to 4 లైన్స్లో మీ కన్వెంట్ లాంగ్వేజ్లో కొంచెం ఇంగ్లీష్లో సింపుల్గా రాసుకోండి ప్రాజెక్ట్ గురించి. మీరు సింపుల్గా రాయండి గైస్, ఎందుకంటే మీరు పెద్దగా రాశారనుకోండి వాళ్ళు చదవరు. సో ఖచ్చితంగా మీ మీద ఇంప్రెషన్ పోతుంది. అందుకే చెప్తున్నా, మ్యాక్సిమం 3 to 4 లైన్స్ రాయండి. రాశాక వాళ్ళు చదివి అప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అని. అప్పుడు మీరు చెప్పండి, ఇంకా మీ స్టోరీ ఎంత పెద్ద అయినా సరే అంత పెద్ద చెప్పండి మీ ప్రాజెక్ట్ గురించి. కానీ రెజ్యూమ్ మాత్రం చిన్నగా రాయండి. దీని తర్వాత ఎక్స్పీరియన్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా రెజ్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. నేనైతే స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి స్విగ్గీ డెలివరీ పార్ట్నర్గా నేనైతే చేశాను. అది కూడా పార్ట్ టైమ్గా కాలేజ్లో చదువుకున్నప్పుడు నేను అది చేశానని ఇక్కడ రాశాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి పేరా రాశాను కదా పాయింట్స్ వైజ్లో. ఇందులో నేను హైలైట్ చేసాను, మీరు గమనిస్తున్నారా? ఇందులో నేను కొన్ని వర్డ్స్ నేను హైలైట్ చేశాను. అందులో ఫస్ట్ లైన్లో నేను వర్డ్ హైలైట్ చేసింది సైకిల్. నేను స్విగ్గీ అనేది అయితే పార్ట్ టైంగా చేసుకున్నప్పుడు సైకిల్ మీద చేశాను, నాకైతే బైక్ లేదు. సో నేను సైకిల్ మీద రాశాను. ఇదైతే కొంచెం హైలైట్ చేసుకున్నా, సైకిల్ అని ఓడ్ కాబట్టి అది. దీని తర్వాత నేను ఇక్కడ హార్డ్ వర్కింగ్ అయితే నేను ఎందుట్లో చేశానంటే కొంచెం నాకు ఛాలెంజెస్ టైమ్స్లో. సో ఇంకా స్విగ్గీ గురించి రాశాను, ఇప్పుడు దాని గురించి చెప్తే కొంచెం వీడియో ల్యాగ్ అవుతుంది. సో ఇలా రాసుకున్నా ఎక్స్పీరియన్స్. దీని తర్వాత నాకు హాబీస్, లాస్ట్లో హాబీస్ రాశాను. ఈ హాబీస్లో నాకు వీడియో ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్, సో ఇంకా నా ఎడిటింగ్ ఫీల్డ్ కాబట్టి నేను దీని గురించి రాశాను. ఇట్లా మీరు కూడా ప్రతిదీ రాసుకోండి గైస్. ఇది మీ రెస్యూమ్ ప్యాటర్న్. ఇలా మీరు ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది ప్రతిదీ యాస్టీస్గా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు హాబీస్ పైన వచ్చి ఎక్స్పీరియన్స్ కింద వచ్చి సో అట్లా రాసుకునే ప్రాబ్లం లేదు. కానీ ప్రతి ఒక్కరు ఎంఎస్ వర్డ్లోనే రాయండి. ఇప్పుడు నా రెస్యూమ్ చూసాక మంచిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. చాలామంది రెస్యూమ్స్ క్యాన్వాలో వెబ్సైట్స్లో చేస్తున్నారు, యాప్స్లో కానీ. సో అలాంటివి మనకి ఉండవు. ఇప్పుడు ఒక బాక్స్ ఉంటుంది బార్డర్, అందులో ఇలా మధ్యలో బార్డర్ వచ్చాక ఇక్కడ పైన ఫోటో ఉంటుంది, కింద కాలేజ్ నేమ్స్ వచ్చేసా, పక్కన స్కిల్స్, అంతే అయిపోయింది ఒక పేరు రెజ్యూమ్. అసలు సింపుల్గా ఉంటే అసలు వాళ్ళు ముందుగా చూడరు, అసలు ఇంప్రెషన్ రాదు. పైగా ఇంకొకటి ఏంటంటే గైస్, ఇప్పుడు మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారు వెబ్సైట్స్లో, లింక్డ్ఇన్లో. సో అలాంటివి అప్లోడ్ చేస్తే మనకి అల్గారిథం ఉంటుంది ఒకటి, లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ ఎక్కడైనా సరే మీరు అప్లై చేస్తారు కదా రెజ్యూమ్స్ అనేవి. అప్లోడ్ చేస్తున్నప్పటికీ మీరు మన హెచ్ఆర్స్ కాకుండా వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రెజ్యూమ్స్ అనేది చూసినప్పుడు మీది చాలామంది ఇప్పుడు మనం ఎక్కువ ఏఐ యూస్ చేస్తున్నారు, ఇంకా ఎంప్లాయీస్ చూడకుండా ఏఐలో డైరెక్ట్గా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినప్పటికీ అది మనకి అల్గారిథం చూసుకుంటుంది. అది మనకి ఎగ్జాక్ట్గా 50% కన్నా ఎక్కువ మ్యాచ్ అవుతేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు మనకి ఇంటర్వ్యూకి. ఇప్పుడు అందుకే మెయిన్ జాబ్స్ చాలామందికి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వట్లేదు, ఇంటర్వ్యూస్ రావట్లేదు, నాకు కాల్స్ అనేవి జాబ్స్ ఫేక్ అని అందరూ అంటారు. అది కాదు, అసలు అది సొల్యూషన్ కాదు గైస్. మీరు అప్లై చేసిన వెంటనే వాళ్ళు ఒక ప్లగరిజమ్స్ ఉంటాయి, అల్గారిథమ్స్ ఉంటాయి. సో వాళ్ళ వెబ్సైట్స్లో మనకి ఏఐ ద్వారా ప్రతిదీ చెక్ చేస్తారు. ఏఐ అని చెక్ చేస్తుంది మనకి ఆ రెజ్యూమ్, మనకి వర్డ్స్ అని కరెక్ట్గా ఉన్నాయా, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా, ఇది మనకి సూటబులేనా, అలా చెక్ చేసి మనకి వాళ్ళైతే ఓకే అని చెప్తేనే ఆ రెజ్యూమ్ చూసి మనకి కాల్ చేస్తారు హెచ్ఆర్స్ అనేవాళ్ళు. సో ఈ ట్రిక్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటాయి మనకి ప్రతిదీ జాబ్స్లో. సో దీని ద్వారా ఒకసారి మీరు చూసుకోండి ఇవన్నీ. అండ్ మీకు నా రెజ్యూమ్ కూడా మీకు పంపిస్తాను, అంటే ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా, డైరెక్ట్గా మీ ఎంఎస్ వర్డ్ లింక్ అయితే పంపిస్తాను, నా పీడిఎఫ్ అనేది. ఈ రెజ్యూమ్ మీరు డైరెక్ట్గా చూసి దీని అయితే కొంచెం మీరు రీప్లేస్ చేసుకోండి, అంటే టెక్స్ట్స్ అనేవి ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ అట్లా తీసేసి మీ స్కిల్స్ మీ ఎక్స్పీరియన్స్ అని రాసుకోండి, కొంచెం మీకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది మీ రెజ్యూమ్ అనేది. సో ఈ రెజ్యూమ్ లింక్ డైరెక్ట్గా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ అనేది డ్రైవ్ లింక్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఎంఎస్ వర్డ్లో డైరెక్ట్గా మీరు అయితే ఎడిట్ చేసుకోండి సింపుల్గా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ జాబ్ అప్డేట్స్ కోసం మన డిస్క్రిప్షన్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, అందులో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.